హాయ్ మామ, ఇంకా థమ్సప్ స్ప్రైట్స్తో ఇంకా మీరు కాలం గడిపేస్తున్నారా? మీ అందరి కోసం మంచి సోడా నేను ఒకటి తీసుకొచ్చాను, రండి మామ. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఆ సోడా ఎంత బాగుంది ఆలోచిస్తున్నారా? రండి మామ, చూపిస్తున్నా. ఫుల్ జార్ సోడా ఇదిగోండి. నీళ్ళు అలా వేస్తాం, సోడా బుస్సు పొంగుతుంది. ఇది ఎక్కడైనా చూస్తున్నారా? ఫుల్ జార్ సోడా ఇప్పుడు మన నెల్లూరులోనే దొరుకుతుంది మామ. ఇక అయితే ఇక ఆలస్యం ఎందుకో, వెంటనే రండి. అడ్రస్ ఎక్కడైనా చెప్పమంటారా? మన అపోలో హాస్పిటల్ ఉంది కదా, అపోలో హాస్పిటల్ ఎదురుగానే సోడా అయితే అంగడి అయితే ఉంటుంది. ఇది తమ్ముడు ఇది ఇలా ప్రిపేర్ చేస్తున్నాడు. ఎట్టకేలకి నెల్లూరుకి ఒకడు వచ్చాడబ్బా, ఫుల్ జార్ సోడా వేసేదానికి. మస్తు అనిపించింది, చాలా బాగుంది. పూర్తిగా ఈ వీడియో మొత్తం చూడండి మీరు. ఆ తమ్ముడు వేసే విధానం అంతా కూడా ఫుల్ ఈ వీడియోలో మొత్తం అయితే కవర్ చేసేదానికి ట్రై చేసాము. పూర్తిగా చూడండి, దాన్ని ఎలా తాగాలి ఏంటనేది చూపిస్తాం. ఈ ఫుల్ జార్ సోడాని మన నెల్లూరులోకి మొట్టమొదటిసారిగా ఈ బ్రదరే తీసుకొచ్చారు. దీన్ని ఇతంది విజయవాడ అంట. విజయవాడ నుంచి అయితే దీన్ని అటుపందిగా ఇక్కడికి తెచ్చి మన నెల్లూరు వాసులందరికీ రుచి చూపిద్దామని తెచ్చాడు. ఇది అల్లం పేస్ట్ వేసాడు, ఇంకా దాంట్లో ఏదేదో వేసాడు అనమాట, అదేంటో తెలియదు. అవన్నీ వేసి లాస్ట్లో సాల్ట్ వేసి లాస్ట్లో మిక్సింగ్ చేసి ఇస్తాడు అనమాట. దాన్ని మనం అలానే సోడాలో వేసుకొని తాగేయాలి. ఈ సోడాని చిన్నపిల్లలకైతే ఇవ్వరండి వాళ్ళు, ఎందుకంటే ఇది ఘాటు ఎక్కువ ఉంటుంది, మసాలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అల్లం. అది చిన్నపిల్లలకైతే వాళ్ళు ఎవరు, ఒక మిడిల్ ఏజ్ వాళ్ళకైతేనే ఇస్తున్నారనమాట. ఎందుకంటే మేము తీసుకునేటప్పుడు ఒక చిన్న పాపాలు ఇచ్చారు, వాళ్ళకైతే ఇవ్వను అన్నారు వాళ్ళు. ఆ ఘాటు అలా ఉంటుందన్నమాట. మీరు కానీ నెల్లూరుకి వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి అయితే ట్రై చేయండి. దీన్ని ఇంతగా చేస్తుంటే దీని కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా బ్రదర్ అనుకుంటారేమో. లేదు మామ, దీని కాస్ట్ వచ్చి కేవలం 30 రూపాయలు మాత్రమే. మీకు ఆ మసాలా అయిపోయేంతవరకు దాని సోడా పోస్తూనే ఉంటుంది మనకు. అది ఎలా తాగాలో ఏందనేది ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను చూడండి. నేను తాగాను అనమాట, దాన్ని ఆ వీడియోని అయితే మీకు చూపిస్తాను చూడండి. మేము కూడా ఇన్స్టాల్లో చూసే వచ్చినామండి. ఇలా పెద్ద గ్లాసు మనం సోడా పోసి ఆ మసాలాని తెలుస్తారు, అలా వదిలేయాలి. దాన్ని బొస్సు పొంగుతుంది, దాన్ని తాగాలి. అప్పుడు ఆ ఘాటు అంతా మనకి వస్తుంది అనమాట. ఇలా అయిపోయిన వెంటనే మళ్ళీ సోడా పోస్తారు చూడండి. మసాలా ఉంది కాబట్టి దాంట్లో మళ్ళీ సోడా వస్తారు పోతుంది. ఫస్ట్ సారి తాగినప్పుడు అయితే బాగా ఘాటు తినండి. రెండోసారి సోడా పోసినప్పుడు ఒకరం తగ్గింది ఘాటు. అలా 3 సార్లు తీసుకొని నేను తాగాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.